తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబాలు వేరుపడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేస్తూ సంక్రాంతి తర్వాత తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. రేషన్ కార్డులతో పాటుగా పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. వచ్చే 2-3 నెలల్లో సన్న బియ్యం పంపిణీకి అమలు చేస్తామన్నారు. తెలంగాణలో బియ్యం అక్రమ వ్యాపారాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నామని, రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యం తూకాల్లో తేడాలు నివారించేందుకు వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులకు సరాసరి డబ్బు చెల్లించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, నిత్యావసరాలను పేదల ఇంటికే డెలివరీ చేసే యోచన ప్రస్తుతానికి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పనపై కూడా ఆలోచిస్తామని, అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రేషన్ కార్డుల అందజేతకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు పక్కాగా అందాలనేది తమ ప్రభుత్వ విధానమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా సరియైన రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో 1-2 నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే 6 కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్ కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము.